హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు మొక్కజొన్న పొత్తులు ఎరవడానికి వచ్చాము. చూడండి, మా అమ్మ వాళ్ళు తొక్కలు తీస్తున్నారు మొక్కజొన్న పొత్తుల్లో. ఫ్రెండ్స్ చూసారా ఈ మొక్కజొన్న పొత్తులు ఎలా ఉన్నాయి? ఫ్రెండ్స్ ఇవి ఊరియా డిఏపి వేయకుండా ఓన్లీ ఆర్గానిక్ గా పండించిన మాత్రమే ఎరుగుతున్నాయి అనమాట. చూసారు కదండి, కొలుస్తుంది మా అమ్మ. అమ్మ చూడమ్మా, హాయ్ చెప్పు. చూడండి మా అత్తమ్మ, అలాగే మా అక్క కూడా జొన్న మొక్కలు అది తొక్కలు ఒలుస్తున్నారు. చూసారా, ఈ చిన్న చిన్నవి ఉన్నాయి, ఇవి గుప్పు చేయను అనమాట. ఇవి ప్రజెంట్ అయితే చిన్న చిన్న పొత్తులు ఏరుస్తున్నామండి. ఫ్రెండ్స్, ఈ మొక్కజొన్న పొత్తులు మొక్కలు ఉన్నాయి కదా, వీటికి గొప్పు చేయలేదు అప్పుడు, దానివల్ల చిన్నగా కాసాయి అనమాట. చిన్న చిన్న పొత్తులు ఉన్నాయి చూడండి. చూసారా ఎంత ఉన్నాయో? గొప్పు చేస్తే పెద్ద పెద్ద పొత్తులు రావాల్సింది, కానీ గొప్పు చేయలేదు కదా, గొప్పు చేసేంత టైం లేదు మాకు. అండ్ చూడండి, మా అత్తమ్మ దొంగ తీసుకొని పోతుంది మా ముందే. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇప్పుడు మేము పూర్తిగా విరచట్లేదు, చిన్న చిన్నవి మాత్రం విరిచాము. రేపు కొన్ని మళ్ళీ ఇరుస్తాం అనమాట, పెద్ద పెద్ద ఇరుస్తాం. అవి వాళ్ళని ఉడకబెట్టి తినడానికి మాత్రమే, తిన్నంత తింటాం, లేదంటే ఉడకబెట్టుకొని ఆరబెట్టుకుంటాం అనమాట. చూసారా, మా అమ్మ పచ్చి తినేస్తుంది. పచ్చి కూడా తినొచ్చు ఫ్రెండ్స్, లేతగా ఉంటాయి కదా, ఇవి బాగుంటాయి బాల్ లాగా. అదే విధంగా ఉడకబెట్టుకొని మనకు కావాల్సిన టైంలో కూడా తినవచ్చు. అవి ఆరబెట్టుకొని చక్కగా ఉంటాయి టేస్ట్గా. అది వర్షాకాలంలో అయినా ఎండాకాలంలో అయినా సరే, జొన్నకాయలు లేని టైంలో, పచ్చి దొరకదు ఆ టైంలో కూడా మనం ఈ ఎండిన జొన్నకాయలు తినవచ్చు అనమాట, ఉడకబెట్టినవి. ఫ్రెండ్స్, ఓన్లీ జొన్న ముక్కలే కాదు, జొన్న ముక్కలతో పాటు వేరుశనగ మొక్కలు కూడా వేసాము. ఆ మొక్కలు కూడా చూపిస్తాను చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఇవే శనగ మొక్కలు అనమాట. ఇవి చూసారా, ఇలా వాడిపోయినట్టు ఎండిపోయినాయి కదా ఆకులు, ఇలా ఉంటే పిక్కలు ముదిరినట్టుగా అనమాట. చూసారు కదా, పీకిన తర్వాత ఇలా కనిపిస్తాయి, ఇలా ఉంటాయి లోపల. చూసారు కదా ఫ్రెండ్స్, ఇంతటితో అయిపోయింది. ఇంటికి వెళ్ళాక ఉడకబెట్టిన జొన్నకాయలు ఉడకబెట్టే వీడియో చేస్తే చూపిస్తాను నేను. ఉడకబెట్టిని మళ్ళీ దానికి ఎలాగా కట్టి ఎండబెడతారు అన్నది కూడా నేను ఆ వీడియోలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మీకు మధ్యాహ్నం చెప్పాను కదా, మొక్కజొన్న పొత్తులు ఉడకబెట్టిన వీడియో చూపిస్తానని చెప్పాను కదా. ఆకులు అయితే ఇలా తీయాలి ఫ్రెండ్స్, ఇలా చేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా, ఇవి ఉడకబెట్టడానికి అనమాట. ఇప్పుడు చూడండి, మా అమ్మగారు అయితే మొక్కజొన్న పొత్తులు తపల్లో వేస్తుంది. అమ్మ, ఉప్పు ఉందా? ఉప్పు వేస్తావా? ఫ్రెండ్స్, ఉప్పు కూడా వేసుకోవాలన్నమాట. చూడండి, మా అమ్మగారు వేస్తుంది ఉప్పు. ఉప్పు వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుంది అన్నమాట జొన్నకాయలు. ఎండబెట్టిన తర్వాత కూడా మంచిగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి బాగా. అమ్మ, ఇప్పుడు ఉడికిపోతాయా? ఫ్రెండ్స్ చూడండి, మేము కట్టెల పొయ్యి మీద ఉడకబెడుతున్నాం. ఇలా ఉన్నాయి కదా, వీటికి ఇలా తొక్కలు తీసి ఇలా తొక్కలు తీయాలన్నమాట. తీసిన తర్వాత ఇలా పెట్టుకోవాలి పక్కన. ఈ రెండు కలిపి ఇలా తీయాలన్నమాట, ఇలా కట్టాలి. సో ఫ్రెండ్స్, ఇలా కట్టుకోవాలన్నమాట. చూసారు కదా, అన్ని ఇలాగే కట్టుకోవాలి. మొత్తం ఇలా కట్టేసుకున్నాము. కట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆరబెట్టాలి అనమాట. ఇలా పెట్టేసుకోవాలి, చిన్న తాడు కట్టుకొని.
ఈ ఎండలో కూడా పెట్టేసుకోవచ్చు. ఎండలో కోసుకుంటాను. ఆమె